ఇది మొదటి సత్యం మీరు గ్రహించాలి. అందుకనే కుటుంబాలు బాగుండాలంటే పునాది ఈ బైబిల్ త్రియేక దేవుడు అయి ఉండాలి. ఎవరైతే ఈ పునాది మీద కుటుంబాలు కట్టుకోలేదో తమ కుటుంబాలని, వాళ్ళు తమ కుటుంబాలని దేవుడు ఏ ఒరిజినల్ ఉద్దేశంతో చేశాడో దానికి తగ్గట్టుగా కుటుంబాలని నెరపలేరు, నడిపించలేరు, మనగలలేరు, మనుగడ సాధించలేరు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి, తల్లికి, భార్యాభర్తలకు, పిల్లలకు, అందరికీ ఈ దేవుడితో ఒక సత్సంబంధం ఉండాలి. ఊరికే చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడు చర్చ అయిపోద్దా సెల్ ఫోన్ ఆన్ చేద్దాం అనేది ఒక బ్యాచ్. ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండంగానే అక్కడ యూట్యూబ్లోనే లైవ్ చూసేది ఇంకొక బ్యాచ్. ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండంగానే చర్చ్లో ఆరాధన కార్యక్రమం ఇంకా కాకుండానే మనము చాటింగ్ చేసేది ఇంకొక బ్యాచ్. లేదంటారా? ఈ బ్యాచ్లు లేవంటారా మన చర్చిలో? చాలాసార్లు ఈ అమ్మాయిలు ఎందుకు చున్నీలు వేసుకుంటారు అనుకుంటాను నేను. ఆ చున్నీల కింద చాటింగ్లు చేస్తారు. అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. చున్నీ ఇలా కప్పేశారంటే ఇంకెవరికేం తెలియదు. ఎందుకంటే మేము ఆడపిల్లలకి మగపిల్లలకి పాఠాలు చెప్తాం కదా, మాకు తెలుసు అన్నమాట. క్లాస్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది కాదు, ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటావు అన్నది దాన్ని బట్టి నీకు దేవుడితో ఎలాంటి సంబంధం ఉందో చెప్పేయచ్చు. హౌ సీరియస్ యు ఆర్ అబౌట్ యువర్ గాడ్. నీ ఇక్కడ కూర్చున్న నీ కదలికలు, నీ శరీర భాష, నీ బాడీ లాంగ్వేజ్, నీ చూపులు, నీ కాన్సన్ట్రేషన్ చెప్పేస్తాయి. దాన్ని బట్టే నీ జీవితం కానీ నీ కుటుంబ జీవితం కానీ ఉంటుంది.